విష్ణు వాళ్ళ ఇంటికి క్యారేజ్ ఇచ్చేసి వరలక్ష్మి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో వరలక్ష్మిని విష్ణు ఇలా అడుగుతూ ఉంటాడు. ఇంతకీ మన పాప ఎలా ఉంది అని చెప్పి అడుగుతాడు. ఆ మాటలకు వరలక్ష్మి వెనక్కి తిరిగి చూస్తుంది. అవును, నా దగ్గర డబ్బు తీసుకొని ఏదో పాప కిడ్నాప్ అయింది, ఆ పాప మన పాపే అని చెప్పావు కదా, ఆ పాప గురించే అడుగుతున్నాను, ఆ పాప ఎలా ఉంది అని చెప్పి అడుగుతాడు. ఆ మాటలకు వరలక్ష్మి అయితే అలా మౌనంగా ఉంటుంది. ఇదంతా చూస్తున్న వేదవతి అయితే ఎలా అంటూ ఉంటుంది. అదంతా ఒక పెద్ద నాటకం రా, నీ దగ్గర డబ్బు గుంజడానికి కోసం అని చెప్పి పాప అది ఇది కిడ్నాప్ అని చెప్పి నాటకం ఆడింది. డబ్బు వచ్చేసింది కదా, ఇప్పుడు ఏ పాప లేదు అని చెప్పి అంటుంది. ఆ మాటలు విన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి అత్తయ్య అలా మాట్లాడుతున్నారని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఏంటి, డబ్బు కోసం నువ్వు ఇంతలా దిగజారిపోతావా అని చెప్పి విష్ణు అయితే వరలక్ష్మికి అంటాడు. అది విన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. విష్ణు గారు నేను చెప్పింది అబద్ధం కాదు అని చెప్పి అంటున్నా సరే విష్ణు అయితే చాలు ఇక నువ్వేమీ చెప్పకు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.